అందరికీ నమస్కారాలు. ನನ್ನ ಎಲ್ಲ ರೈತ ಬಾಂಧವರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. నేను కూడా కొన్ని రోజులు బెంగళూరులో ఉంటే కన్నడ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. తెలుగు కన్నడ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు, నేను చాలామంది మంత్రులను చూశాను, కానీ మొట్టమొదటిసారిగా కేంద్రంలో ప్రభుత్వాల్ని కలపడమే కాకుండా తద్వారా నదులని కలిపే ఏకైక మంత్రి సిఆర్ పాటిల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వేదిక పైన ఉన్నటువంటి గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవనీయులు శివకుమార్ గారు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఇది కొంచెం సెట్ చేసి మనం రాజమౌళి, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మాత్యులు తెలంగాణ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రామానాయుడు గారు, అదే మరిగా కర్ణాటక మంత్రి అయినటువంటి రామలింగారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ బసవరాజ్ ఎస్ వరటె గారు, కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కాంతారావు గారు, వేదిక పైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి, అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది,
ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్గా ఈ గేట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ, ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది లేకపోతే ఇంకా చాలా ప్రమాదం వచ్చేది. తుంగభద్ర తీర ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి జీవం పోసింది. హంపి సామ్రాజ్యానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది తుంగభద్ర. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, అలంపూర్ జోగలాంబ అమ్మవారు, హంపిలో విరూపాక్ష ఆలయం, ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. అండర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ's leadership, country is moving very fast. Every time I am saying right man, right place, right time, that is Narendra Modi. That is where India is moving on fast track. As Prime Minister, we are able to achieve so many achievements. If we see national highways, one idea has changed the total scenario of national highways. And also if we see similar additions in some other areas also, one nation, one telecommunication. Bandwidth is one of the most efficient bandwidth. Even if you compare America, India communication sector is more vibrant compared to America. And also, one nation, one grid. America 4-5 grids. In India,
only one grid, you can generate power any place in the country, you can utilize any place in the country. That is the strength of India. With all these things, I want to explain one thing. This is my life ambition and desire. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. Under our Honorable Prime Minister's leadership, our Honorable Water Resource Minister so far achieved remarkable things. Ken Betwa project, UP and Madhya Pradesh, they are able to link it. Parvati Kali Sindhu Chambal project, Rajasthan and MP, they are able to link it. This is where I am requesting Government of India, Godavari, Kaveri, you link the project under national project and also protect all our rights. Karnataka right, Andhra Pradesh right and Telangana people also. How to do it, they have to come up with an action. Even we can take water to Tamil Nadu also. It is not a new culture for us. Nearly, if you see, 1983, with the initiative of NTR, all three states combined, Andhra Pradesh, Karnataka and also Maharashtra, we are able to give 15 TMs of water to Chennai for drinking water. As on today, water is going to see sometimes. Some area there is a drought. This year there is a El Nino. Even Tungabhadra, water is not coming as on now. No inflows. Even Almaty also is not filling inflows now. This is the problem. If you link all rivers, surplus and deficit you can manage, then easily you can face the drought. Even sometimes there are wars among countries, conflicts among states and districts, within the district farmers also. With this situation, only solution for the country, linking of rivers. Our Honorable Prime Minister is saying always, you link rivers first, that is intra-linking within the state. If everybody will agree, go for interlinking within 2-3 states. Then national level also will take it up. I am having total confidence on central government under the leadership of Honorable Prime Minister. If at all anybody can do, that is only Narendra Modi can do. Linking of rivers from Ganga, Kaveri, one day it is going to happen. Always we can think only one state. We are all one. Either Karnataka, Andhra, Telangana, Tamil Nadu. We are all talking different languages, different cultures, but we are all one, that is Indians. So this concept you have to keep in mind, and also under the leadership of Honorable Water Resource Minister, we had a very good discussions today, how to protect the farmers of Tungabhadra Dam, and also how to protect total farming community. Farmer is very, very important. We have to give water to them, then they will do wonders. With this, it is a historic meeting in South India. It is going to create one more history. All states, all rivers will be integrated. It is not far away.
I am very happy to present today, and also I have seen Shiv Kumar is very effective and dynamic, very positive. I appreciate him. Revanth Reddy garu also is very dynamic, but he won't compromise Telangana rights. I am also impressed about it, but we have to protect our interest. Finally, we have to work together for building this great nation. So I am very happy today. You are going to see in future very positive results. With this, I am thanking all of you. Thank you, one and all.